అయ్యా సినిమా అయితే మాత్రం రత్నం అనే కాకుండా ఒత్తి తీసేసి రత్నం అని పెట్టుంటే బాగుండు. సినిమా ఎండింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇంకా నరుక్కోవడమే రక్తం ఏర్లైపోతుంది అనమాట సినిమాలో మాత్రం. సో మొత్తం సినిమా అంతా ఫైట్లు అన్నా. సో అక్కడక్కడ 2-3 ఫైట్లు బాగా అనిపించిన, మనకి స్టోరీ పరంగా బోరింగ్ అని స్క్రీన్ ప్లే అనిపించింది అనమాట నాకైతే. ఎందుకంటే హరి గారి డైరెక్షన్ నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా, మాస్ ఎలివేషన్స్ కానీ ఆ కెమెరా యాంగిల్స్ ఉంటాయి కదా, వీళ్ళని ఇంటికి హీరోయిన్ కి సంచర్మంటే వెళ్తుంటే అనమాట. సో అది ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. అందులో మెయిన్ లేదు సినిమాలో సెంటిమెంట్ ఎక్కువ ఉందన్నారు. సెంటిమెంట్ ఏం లేదన్న, అది కనెక్ట్ కాదు. ఎవరో సెంటిమెంట్ కనెక్ట్ గారు, ఒక ఎలివేషన్ కనెక్ట్ గారు, ఒక రొటీన్ స్టోరీని మనకి మళ్ళీ ఏదో కొత్త అంటే ఇప్పుడు ఎలాగంటే మీకు థియేటర్లో చూసిన సినిమాని ఓటీటీలో చూసినట్టు ఉంటుంది అంతే. మాకు సినిమా అయితే మాకు పెద్దగా కొత్తగా ఏమనిపించలేదు. చూసినంత సేపు నెక్స్ట్ డే సీన్ వద్ద నెక్స్ట్ డే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. బట్ 1-2 సీన్లో సస్పెన్స్ అయితే బాగుంది, నాకు బాగా అనిపించింది. అందుకని బిలో యావరేజ్ అన్న. నీకు దేవిశ్రీ ప్రసాద్ గారు అయితే ఒక కంబ్యాక్ అనుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ అయితే చించి ఎండారేసారు, చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనే. సాంగ్స్ కూడా బాగా అనిపించింది. అంటే దేవిశ్రీ ప్రసాద్ నుంచి మనకు చాలా గ్యాప్ వచ్చింది, ఆయనకి చాలా కంబ్యాక్ కోరుకుంటున్నాం. బట్ ఈ సినిమాతో ఆయన కంబ్యాక్ ఇచ్చాడు. ఇక్కడ సినిమాలో అయితే మాత్రం 1 man షో ఎవరిదైనా ఉందంటే అది కేవలం ఒక దేవిశ్రీ ప్రసాద్ మాత్రం. ఆయన ఉన్నంతసేపు ఆయన కొట్టిన మ్యూజిక్ వల్ల మీరు 2.5 గంటల సేపు అలా కూర్చొని చూసాం. అక్కడ 1-2 సీన్స్ అయితే బాగా అనిపించింది. బట్ ఏసీ కోసం అయితే వెళ్ళాలి తప్ప, నేను చెప్తున్నాను కదా, ఈ ఎండాకాలం ఓన్లీ ఏసీ కోసం అయితే వెళ్ళొచ్చు, కానీ ఆ సినిమా కోసం అయితే వెళ్ళి ప్రజెంట్ అయితే ఏమీ లేదు. రేటింగ్ వరకు చూస్తే 2 ఇస్తాను. అయ్యా సినిమా అయితే మాత్రం రత్నం అనే కాకుండా ఒత్తి తీసేసి రత్నం అని పెట్టుంటే బాగుండు. సినిమా ఎండింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇంకా నరుక్కోవడమే రక్తం ఏర్లైపోతుంది అనమాట సినిమాలో మాత్రం. సో మొత్తం సినిమా అంతా ఫైట్లు అన్నా. సో అక్కడక్కడ 2-3 ఫైట్లు బాగా అనిపించిన, మనకి స్టోరీ పరంగా బోరింగ్ అని స్క్రీన్ ప్లే అనిపించింది అనమాట నాకైతే. ఎందుకంటే హరి గారి డైరెక్షన్ నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా, మాస్ ఎలివేషన్స్ కానీ ఆ కెమెరా యాంగిల్స్ ఉంటాయి కదా, వీళ్ళని ఇంటికి హీరోయిన్ కి సంచర్మంటే వెళ్తుంటే అనమాట. సో అది ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. అందులో మెయిన్ లేదు సినిమాలో సెంటిమెంట్ ఎక్కువ ఉందన్నారు. సెంటిమెంట్ ఏం లేదన్న, అది కనెక్ట్ కాదు. ఎవరో సెంటిమెంట్ కనెక్ట్ గారు, ఒక ఎలివేషన్ కనెక్ట్ గారు, ఒక రొటీన్ స్టోరీని మనకి మళ్ళీ ఏదో కొత్త అంటే ఇప్పుడు ఎలాగంటే మీకు థియేటర్లో చూసిన సినిమాని ఓటీటీలో చూసినట్టు ఉంటుంది అంతే. మాకు సినిమా అయితే మాకు పెద్దగా కొత్తగా ఏమనిపించలేదు. చూసినంత సేపు నెక్స్ట్ డే సీన్ వద్ద నెక్స్ట్ డే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. బట్ 1-2 సీన్లో సస్పెన్స్ అయితే బాగుంది, నాకు బాగా అనిపించింది. అందుకని బిలో యావరేజ్ అన్న. నీకు దేవిశ్రీ ప్రసాద్ గారు అయితే ఒక కంబ్యాక్ అనుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ అయితే చించి ఎండారేసారు, చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనే. సాంగ్స్ కూడా బాగా అనిపించింది. అంటే దేవిశ్రీ ప్రసాద్ నుంచి మనకు చాలా గ్యాప్ వచ్చింది, ఆయనకి చాలా కంబ్యాక్ కోరుకుంటున్నాం. బట్ ఈ సినిమాతో ఆయన కంబ్యాక్ ఇచ్చాడు. ఇక్కడ సినిమాలో అయితే మాత్రం 1 man షో ఎవరిదైనా ఉందంటే అది కేవలం ఒక దేవిశ్రీ ప్రసాద్ మాత్రం. ఆయన ఉన్నంతసేపు ఆయన కొట్టిన మ్యూజిక్ వల్ల మీరు 2.5 గంటల సేపు అలా కూర్చొని చూసాం. అక్కడ 1-2 సీన్స్ అయితే బాగా అనిపించింది. బట్ ఏసీ కోసం అయితే వెళ్ళాలి తప్ప, నేను చెప్తున్నాను కదా, ఈ ఎండాకాలం ఓన్లీ ఏసీ కోసం అయితే వెళ్ళొచ్చు, కానీ ఆ సినిమా కోసం అయితే వెళ్ళి ప్రజెంట్ అయితే ఏమీ లేదు. రేటింగ్ వరకు చూస్తే 2 ఇస్తాను.